నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. లాంటి వీడియోలో తమ యొక్క పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నది అనేది ఎట్లా తెలుసుకోవాలి పాస్బుక్లో అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్డెప్త్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామందికి అసలు ఎట్లా చూడాలి అనే విషయం కూడా ఎప్పటికీ తెలియట్లేదండి. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో చాలామంది కామెంట్ సెక్షన్లో కానివ్వండి, అట్లాగే నన్ను కనెక్ట్ అయ్యి చాలామంది అడుగుతున్నారు అనమాట దీని గురించి. ఓకేనా, ఎప్పటికీ చాలామంది తెలియదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలిసి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేజ్ తెలుస్తుంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో మీకు ఈ పాస్బుక్ ఎలా చూడాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్డెప్త్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే చాలామంది ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో వాళ్ళ సంబంధించిన పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనకి జనరల్గా ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కొన్ని మనకి పిల్లర్స్ కనబడుతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అలాగే అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ కానివ్వండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఎంత ఎర్న్ అయింది, సో దీనికి సంబంధించిన ఇప్పుడు మనకి ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే కనుక ఎంత ట్రాన్స్ఫర్ అయింది, అట్లాగే టోటల్ పీఎఫ్ విత్డ్రా ఎంత ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది కదా. ఓకేనా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషను ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంటుంది, అలాగే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో కూడా అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ పీఎఫ్ ఖాతాలో తక్కువ ఉన్నా కానీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. సార్ మాకు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది కదా, నేను వాళ్ళకి చెప్తున్నా మీ ఐడిలో ఒక 10,000 ఉంది లేదా ఒక 5,000 ఉంది, అది మాత్రమే మీరు తీసుకోగలరు అని చెప్తాను. నా ఖాతాలో 2,50,000 ఉంది, నా ఖాతాలో 10 లక్షలు ఉంది, అయినా కానీ మీరు 10,000 ఉందంటారు ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఇది ఏంటంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఇది మనకి టోటల్గా మనం ఈ పర్టికులర్ ఎంఐడిలో ఇప్పటివరకు మనం ఎర్న్ చేసిన అమౌంట్ అంతా కూడా మనకి ఈ పర్టికులర్లో కనిపిస్తుంది అనమాట. అలాగే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా ఈ పర్టికులర్లో కనిపిస్తుంది. ఓకేనా, సో టోటల్ మనం ఎంత విత్డ్రా చేసాము అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కరెంట్ బ్యాలెన్స్. ఇదే మనం చూసుకోవాలన్నమాట, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది. ఓకే, నేను 10,000 అని చెప్తా, కానీ ఇక్కడ 30,000 ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి కరెంట్ బ్యాలెన్స్ అనేది 2 రకాలుగా స్ప్లిట్ అవుతుంది, ఎంప్లాయర్ షేర్. ఇది చాలామంది తెలియట్లా. ఓకేనా, నాకు ఇక్కడ 76,000 ఉంది కదా, మీరు 10,000 వస్తుంది అంటున్నారు, అదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, అయితే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి సింగిల్ ఐడి ఉందనుకోండి. ఓకేనా, మనకి సింగిల్ ఐడి ఉందనుకోండి, ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదని తెలిసిపోతుంది ఈజీగా. ఎంప్లాయీ షేర్ ఎంత ఉన్నది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉన్నది అనేది మనకి పర్టికులర్గా తెలిసిపోతుంది అనమాట. ఇంతకుముందు చూపించారు కదా మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఒక 70,000 సంథింగ్ చూపించింది కదా. బట్ ఇక్కడ మనకి 2 రకాలుగా స్ప్లిట్ అయిపోద్ది అనమాట, ఎంప్లాయీ షేర్ అంతా, ఎంప్లాయర్ షేర్. సో నేను చెప్పేది ఏంటంటే 5 years బిలో సర్వీస్ మీకు ఉంది, మీకు ఇన్వెస్ట్ పెడితే ఎంత అమౌంట్ వస్తుంది, 10,000 వస్తుందని చెప్తారు. అది ఈ పర్టికులర్ అంటే ఎంప్లాయీ షేర్లో ఉంటుందన్నమాట ఆ అమౌంట్ అనేది. ఓకేనా, ఎంప్లాయర్ షేరు రాదు. సో ఇది చెప్తూ ఉంటాను నేను. సో ఈ రెండు కలిపి మాకు 76,000 ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీకు వచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఎట్లా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సమ్మరీ ఓపెన్ చేయగానే మీకు తెలిసిపోద్ది. అయితే కొంతమందికి ఒక ఐడి ఉంటే ఒక ఐడి ఉంటే మనకి ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, మనకి ఎంత వస్తుంది. ఓకేనా, సో అంటే సర్వీస్ ప్రకారం ఎంత వస్తుంది అని ఈజీగా తెలిసిపోద్ది అనమాట. సో టోటల్గా మనకి ఏంటంటే ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి ఎక్కడ. ఓకేనా, ఇక్కడ కూడా మనం చూపించేస్తాం అనమాట బ్యాలెన్స్ అనేది. ఓకేనా, సో ఎంత ఉందో 76,000 ఉంది. ఓకేనా, మనకి సింపుల్గా తెలిసిపోతుంది. అట్లా కాకుండా కొంతమందికి మల్టిపుల్గా ఉంటాయండి, మల్టిపుల్గా ఒకటే లేక 5, 10, 20 ఇట్లా కంపెనీస్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే టోటల్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ 42,000 చూపిస్తుంది చూడండి. ఇది టోటల్గా మనకి క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన 42,000 ఇక్కడ చూపిస్తుంది అనమాట. నా ఐడిలో 42,000 ఉంది కదా, నేను ఎంత పెట్టుకోవచ్చు. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ రెండు కలిపి మనకి ఏంటంటే 26,000, 49,000 ఎంప్లాయీ షేర్ ఎంత, ఎంప్లాయర్ షేర్ ఎంత అని చెప్పేసి కనిపిస్తాయి అనమాట. అక్కడ అంత కనిపించినా కానీ ఓకేనా, సో ఇక్కడ అంత కనిపిస్తాయి. అంటే వాళ్ళ ఐడిలో ఒక 10-15 ఉంటాయి, బట్ ఎంప్లాయీ షేరు ఎంత, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంటాయి. ఓకేనా, అయితే మనం ఎప్పుడు కూడా పార్షియల్ విత్డ్రా అనేది ఒక ఐడి నుంచి మాత్రమే మనం తీసుకోగలుగుతాం అనమాట. సో ఆ ఐడిలో ఎక్కడ అమౌంట్ ఎక్కువ ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్ధారించుకోవాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, సో ఈ ఐడిని ఓపెన్ చేయాలి. ఆ ఐడిని ఓపెన్ చేసి అక్కడ మనకి ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉందో చూసుకోవాలి. 5 సంవత్సరాల బిలో సర్వీస్ ఉంటేనే మీకు ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తాయి, విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తుంది. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. నీ ఐడిలో ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఐడి ఓపెన్ చేసి
మనం చూడాలి. సో అది ఎక్కడ చూడాలి? సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకేంటంటే ఇక్కడ మన పాస్బుక్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, సెలెక్ట్ చేయగానే మనకేంటంటే ఇక్కడ ఒక మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. అక్కడ ఎక్కువ అమౌంట్ ఎక్కడైతే ఎందులో అయితే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి, మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇస్తారనమాట. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్లో చివరిలో మనకి ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ మనకి మన ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేర్లు ఎంత ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోద్ది. సో దీని ప్రకారం మీరు ఇక్కడ మీకు ఎంప్లాయీ షేర్ ఎంత ఉన్నదో సో దాని ప్రకారం మీరు అక్కడ పిఎఫ్ విత్డ్రా చేసే చోట దాన్ని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి క్లెయిమ్ని. ఓకేనా? సో ఎట్లా చెక్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని మొత్తంగా మీరు చూడలేరు. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్ని ఐడీస్ ఉన్నాయి కదా, ఓకే, ఇన్ని ఐడీస్ ఉన్నాయి, ఇట్లన్నింటిలో అమౌంట్ ఉన్నది, నాకు ఇక్కడ ఎంప్లాయీ షేర్ 27,000 ఉంది, సో దీన్ని పెట్టుకుంటే నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. సో పర్టికులర్ ఐడి సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఐడీలో ఎంప్లాయీ షేర్ ఎంత ఉందో అది మనం చూసి దాని ప్రకారం పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఉంది కదా అని చెప్పేసి మనకి ఎక్కువ ఉన్నట్టు కాదు, అన్నీ కలిపి ఈ అమౌంట్. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. లేదు మీరు ఒకదాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి 9 ఐడీస్ ఉన్నాయి కదా, ఈ 9 ఐడీస్ కూడా ప్రజెంట్ ఐడీలో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఓకే. సో మీకు ఎంప్లాయీ షేర్ మొత్తం కలిపి ఎంతైతే చూపిస్తుందో సో మొత్తంగా ఒక ఐడీలో చూపిస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న 27,000 ఉంది కదా, 27,000 పెట్టుకుంటే 27,000 మీకు లిస్ట్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని ఇక్కడ నాకు ఎక్కువ అమౌంట్ ఉంది కదా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లో 2,54,000 ఉంది కదా, నాకు అంత వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఇది టోటల్గా ఆ పర్టికులర్ మెంబర్ ఐడీలో సో మీరు అప్పటి వరకు చేసింది, ఓకేనా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంతవరకు అయితే ఎర్న్ చేస్తారో సో అది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈలోపు మనం ఎంతో కొంత తీసేస్తూ ఉంటాం అనమాట. మనకి మెయిన్ బ్యాలెన్స్ కరెంట్ బ్యాలెన్స్ ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఓకే, వీటిని మీరు పరిగణలోకి తీసుకోకూడదు. ఓకే, అంటే ఈ పర్టికులర్ ఎంఐడీలో ఎంతైతే ఇప్పటివరకు మనం జనరేట్ చేసామో అదంతా కూడా మనకి ఈ విధంగా షో చేస్తుంది. అది ఎంత తీసేసామో అన్నది కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో పాస్బుక్ ఓపెన్ చేయంగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంఐడీస్ ఉంటాయి. సో ఆ ఎంఐడీస్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ అమౌంట్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనకి పాస్బుక్లోకి వెళ్ళేసి. ఓకేనా? సో అప్పుడు మీకు తెలుస్తుంది. సింగిల్ ఐడి అయితే ఓకే, మీకు పర్లేదు, ఎంప్లాయీ షేర్ ఎంత ఉందో క్లియర్గా తెలిసిపోతుందని చెప్పాను కదా. ఓకేనా? బట్ మల్టిపుల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే 27,000 ఉంది కదా ఫస్ట్ ఈ ఐడీలో, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడ మన పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఐడిని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుంటే మీకు అక్కడ ఎంప్లాయీ షేర్ చాలా సింపుల్గా తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకోండి. చాలామంది తెలియట్లేదు ఈ విషయం. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు డౌట్ ఉంటే ఈ వీడియో కాంబినేషన్లో కామెంట్ చేయండి. టోటల్గా ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు మీరు మళ్ళీ తీసుకున్న కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe